నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తేమ్మా. సార్ ప్రస్తుతం టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మహానాడు కార్యక్రమం నిర్వహించబోతున్నారు, అది కూడా కడపలో. ఎందుకు ఈ టైంలో అనేది రకరకాల సందేహాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానాడు గురించి మీ అభిప్రాయం ఏంటి? మహానాడు అనేది ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ యొక్క మహానాడు కార్యక్రమం జరుపుతూ ఉంటారు. కాబట్టి ఆయన 1923 మే 28న ఎన్టీ రామారావు గారు జన్మించారు. కాబట్టి ఆ మే 28ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా మహానాడు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మినీ మహానాడు, కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన జన్మదినం సందర్భంగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గతంలో కూడా తిరుపతిలో చేశారు, హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ, ఈవెన్ రాయలసీమ ప్రాంతం కూడా తిరుపతిలో గతంలో చేశారు. సార్ అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం మహానాడు అనేది జరుగుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటారు. కానీ ఈ సంవత్సరానికి ఎందుకు ఇంత ప్రత్యేకత ఇస్తున్నారు? ఆ ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ప్రతి మహానాడు కూడా వాళ్ళు విపరీతమైన ఖర్చు పెడతారు. అది ప్రతి మహానాడుకు పెడతారు ఇది. కాబట్టి ఇప్పుడు పెడుతున్నారు. కాకపోతే ఏమంటే కడపలో పెడుతున్నారు కాబట్టి దానికి కొంత స్పెషల్ ఇంపార్టెన్స్. అంతేగాని గతంలో యూజువల్ గా నగరాల్లో పెడతారు. హైదరాబాద్ మహానగరము, విశాఖలో పెట్టారు, విజయవాడలో పెట్టారు, తిరుపతి. ఇప్పుడు కడప కూడా నగరం కిందనే లెక్క. కడప కూడా వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ నగరం కింద. కాకపోతే ఏమంటే దాంతో వాటితో కంపేర్ చేస్తే కొంత ఇక్కడ వసతులు ఇవన్నీ అకామిడేషన్ కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ గ్రౌండ్ కు సంబంధించి మంచి గ్రౌండ్ దొరికింది. కాబట్టి ఆ యాంగిల్లో న్యాచురల్ గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాకు సంబంధించిన వాడు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కొంత దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఉండొచ్చు. ఇక్కడి నాయకులు కూడా కొంత చొరవ తీసుకొని మేము పెడతామని వీళ్ళు అడిగారు. జనరల్ గా వచ్చేసి ఇది ఖర్చుతో కూడిన పని కాబట్టి ఒకవేళ పార్టీ అంతా పెట్టుకున్నా కానీ లోకల్ నాయకులు కొంత పెట్టుకోవాలి కాబట్టి ఆ విధంగా ఖర్చులు భరించడానికి స్థానిక జిల్లాకు చెందినటువంటి టీడీపీ నాయకులు ముందుకు రావడము, రెండవది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడము, మూడవది వచ్చేసి ఈసారి మొన్న ఎన్నికల్లో మొత్తం కడప జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమికి 5 వచ్చినాయి. 4 టీడీపీకి, 1 బీజేపీకి. కాబట్టి ఆ యొక్క ఉత్సాహభరితమైన వాతావరణం ఇవన్నీ కలిసి మహానాడు జనరల్ గా జరుపుకుంటారు. కాబట్టి ఆ నేపథ్యంలో కడపలో పెట్టింటారు అనుకుంటున్నాను. అంతేనా, లేకపోతే వైసీపీని ఆ ప్రాంతీయ వారీగా కుక్కటి వేళ్లతో తీసి పక్కన పడేయాలనే ఉద్దేశంతో ఈసారి కావాలనే కడపను ఎంచుకున్నారు అనేది కొందరి అభిప్రాయం. అవన్నీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేది ఇంకా 4 ఏళ్ల తర్వాత. అప్పటికి ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ గురించి ఘనంగా చెప్పుకుంటుంటారు. మొత్తం సైబరాబాద్ నేనే సృష్టించింది అని చెప్పేసి ఏమేమో చెప్పుకుంటాడు. కానీ ఆయనకు లాస్ట్ ఎలక్షన్స్ లో 2014 ఎలక్షన్స్ లో, అప్పుడు ఎలక్షన్స్ లో ఒకటి రాలే తెలుగుదేశం పార్టీకి, ఒక్క సీటు కూడా రాలే. హైదరాబాద్ సరౌండింగ్ ప్లేసెస్ లో ఒక్క సీటు రాలేదు. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు, మొత్తం హైదరాబాద్ డెవలప్ చేసింది మేము, దాని సైబరాబాద్ అని చెప్పేసి మొత్తం బిల్ గేట్స్ కానీ చెప్పుకుంటూ వస్తాడు. కానీ ఒక్క సీట్ రాలేదు టీడీపీకి అక్కడ ఒక ఎన్నికల్లో. కాబట్టి ఇవన్నీ ఆ రోజు ఎన్నికల నాటి పరిస్థితి బట్టి అది ఒక ప్రాంతం కాదు, జనరల్ గా మొన్న వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పరిస్థితి వచ్చింది. శ్రీకాకుళం ఏ రిజల్ట్ వచ్చిందో కడపలో ఆ రిజల్టే వచ్చింది. అంతకుముందు వచ్చేసి 2019లో శ్రీకాకుళం రిజల్ట్ ఏమో ఇక్కడ రిజల్టే. కాబట్టి అది సెపరేట్ గా ఒకసారి పెడతానే ఏదో అద్భుతాలు అయిపోతాయని కానీ, లేకుంటే పెట్టినంత మాత్రాన మిగతా జిల్లాలో తగ్గిపోతుంటాయి. ఇది ఒక అకేషన్. వాళ్ళు ఆ అకేషన్కి వచ్చేసి కడప కూడా వచ్చేసి ఒక రాయలసీమకు సెంట్రల్ ప్లేస్ గతంలో పెట్టలేదు. కాబట్టి ఆ కోణంలో తప్ప ఏదో పెడతానే ఆడికి ఇంకా మిగతా పార్టీలు, వైకాపా పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలను గుర్చుకొని పోతాయి, ఇది ఏకఛత్రాధిపత్యం చేస్తుందనేది అది ఇంకా. సార్ సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలప్పుడు బస్సుల్లో జనాలను తరలించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏడాది పాలన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు అనే నిరాశ నిస్పృహల్లో
ఏపీ ప్రజలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కడపలో నుండి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు సభకు హాజరవ్వడానికి విముఖత చూపిస్తున్నారు. ఇదే మా విముఖతగా ఎగ్జాంపుల్గా చూపించబోతున్నారు. కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేరే వేరే ప్లేసెస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి తరలించాలనే ఒక ఆలోచనలో ఉన్నారు అనే ఒక వింటూ ఉన్నాం. మీరేం చెప్తారు? మా ప్రతి పార్టీ మీటింగ్ కు స్వచ్ఛందంగా వచ్చేది 5%, 95% తరలించడమే. అది ఏ పార్టీ అయినా కానీ, మనం ఈ పార్టీని కాదు, 5% స్వచ్ఛందంగా వస్తారు. 5,000 వరకు స్వచ్ఛందంగా వేసుకోవచ్చు. 5 లక్షల్లో 5,000 స్వచ్ఛందంగా, 1%, 5%, 1%, 99% వచ్చేసి నిజంగా వాళ్ళు 5 లక్షలు తరలించేది. 1 లక్ష 2 లక్షలు వచ్చినా కానీ దానికి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలంటే ఎన్నేం చెప్పొచ్చు. అంటే ఒక లార్జ్ గ్యాదరింగ్ అయిన తర్వాత అది 2 చెప్పొచ్చు, 3 చెప్పొచ్చు, 5 చెప్పొచ్చు, 10 చెప్పొచ్చు. దాన్ని మనం క్యాల్కులేట్ చేసేది ఏముండదు. సరే, ఒక హ్యూజ్ గ్యాదరింగ్ అని, ఆ హ్యూజ్ గ్యాదరింగ్ లో 1% to 5% మాత్రమే స్వచ్ఛందంగా ఉంటుంది. మిగతా 95 to 99% అది తోలడమే. దానికి వెహికల్స్ పెట్టాలా, దానికి వచ్చేసి ఒకరికి అప్పచెప్పాలా, దానికి సంబంధించినటువంటి ఖర్చు, వాళ్ళకి సంబంధించిన భోజన ఖర్చులు, మొగోళ్ళు తాగే వాళ్ళు ఉంటే తాగేదానికి డ్రింక్, ఆడవాళ్ళకి వచ్చేసి కానీ మొగోళ్ళకి కానీ ఆ రోజు కూలి 300, 500, 300, 500 ఇంకా ఎక్కువ. కాబట్టి ఇవన్నీ దూరంగా అయితే ఇంకా కొంత ఎక్కువ. ఇవన్నీ జరిగే పనులు, అన్ని పార్టీలు చేసే పని ఇది. కాబట్టి ఇది పిండి కొద్దీ రొట్టె డబ్బు కొద్దీ జనం, అంతే తప్ప ఇదేమి స్వచ్ఛందంగా 5 లక్షలు వచ్చేంత మాత్రాన స్వచ్ఛందంగా వచ్చినట్టు కాదు. కాబట్టి ఇది అన్ని పార్టీలకు సంబంధించిన వ్యవహారమే. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమంటే, ఈ మహానాడుకు సంబంధించి మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రధానంగా ఒక 2-3 అంశాలు రేవతుంది. ఒకటి, ఎన్టీ రామారావు గారి ఆశయాలకు తెలుగుదేశం పార్టీ క్రమేణా దూరం అయిపోతా ఉంది. దానికి ఒక 3 ఎగ్జాంపుల్స్. ఒకటి, ఎన్టీ రామారావు పార్టీ పేరేం పెట్టాడు? తెలుగుదేశం. ఆయన పార్టీ పేరు పెట్టడంలోనే తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయన తెలుగుదేశం అని పేరు పెట్టి. కానీ ఇప్పుడు జరుగుతుండేది ఏమిటి? గతంలో జగన్ ప్రభుత్వము పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో 85 ఇచ్చింది. జగన్ ప్రభుత్వము పాఠశాల విద్యలో తెలుగు మీడియాను రద్దు చేస్తూ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్యలో తెలుగు మీడియం లేకుండా ఆయన జీవో 85 ఇచ్చారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, మిగతా టీడీపీ నాయకులు అందరూ కూడా ఇది ఒక చారిత్రక తప్పిదం అని చెప్పి, మేము అధికారంలోకి వస్తే ఈ జీవోను రద్దు చేస్తాము, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని తిరిగి ప్రవేశపెడతాము అని చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చేసి 11 నెలలు అయింది. 11 నెలలు దాటింది. కానీ ఇప్పటికీ జీవో 85 కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పటికీ పాఠశాల విద్యలో తెలుగు మీడియంను పునరుద్ధరించారు. స్టిల్ ఇప్పటికీ ఇంగ్లీష్ విద్య జరుగుతోంది, ఇంగ్లీష్ మీడియమే. ఇది రామారావు గారి ఆత్మకు శోభ పెట్టడమే. రామారావు గారి ఆశయం ఇది కాదు. ఆయన తెలుగు మాధ్యమంలో విద్య అభ్యసించిన వారికి 3% అదనపు మార్కులు కలిపాడు. అలాంటిది ఇక్కడ తెలుగు మాధ్యమాన్నే రద్దు చేస్తా జీవో ఇస్తే దాన్ని రద్దు చేయకుండా దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎన్టీ రామారావు గారి ఆశయానికి పూర్తి విరుద్ధం. కాబట్టి మీరు రెండే చేయాలి. ఆ గట్టునుంటావా నాగన్నా, ఈ గట్టునుంటావా అన్నట్లు మహానాడు లోపల జీవో 85 రద్దు చేస్తారా? లేకుండా పోతే మహానాడులో ఒక తీర్మానం పాస్ చేయండి, మా పార్టీ పేరు తెలుగుదేశం కాదు, మా పార్టీ పేరు ఇంగ్లీష్ దేశం అని మీరు వచ్చేసి తీర్మానం పాస్ చేయండి. రెండే, జీవో 85 రద్దు చేసి పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రామారావు గారి ఆశయం మేరకు ఆయన ఆత్మ సంతృప్తి కోసం, తృప్తి కోసము ప్రవేశపెడతారా? లేకుంటే మాకు రామారావు లేదు, ఏమీ లేదు, మాది ఇంగ్లీష్ దేశం అని చెప్పేసి, మా పార్టీ పేరు తెలుగుదేశం కాదు, మా పార్టీ పేరు ఇంగ్లీష్ దేశం అని చెప్పేసి మీరు వచ్చేసి తీర్మానం అన్నా పాస్ చేయండి. ఇది ఫస్ట్ డిమాండ్. సార్, రెండవది వచ్చేసి కడపలో పెడుతున్నారు కాబట్టి ఒకవైపు ఏమో మహానాడు, మరొక వైపు ఏమో మహాగోడ్. కడప వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, ఒకవైపు మహానాడు, మరొక వైపు మహాగోడు. ఈ 11 నెలల కాలంలో కడప జిల్లాకు 11 నెలల కాలంలో 11 అన్యాయాలు జరిగాయి, మేజర్ అన్యాయాలు. 11 నెలల కాలంలో 11 మేజర్ అన్యాయాలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా
13వ షెడ్యూల్ ప్రకారంగా కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదు. రేపు మహానాడు లోపల కానీ మహానాడు సందర్భంగానే మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. రెండవది వచ్చేసి విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా కడపతో పాటు రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు చేయలేదు. దాని గురించి చెప్పండి. రేపు వచ్చేసి మహానాడు లోపల కానీ మహానాడు సందర్భంగా కానీ దాని గురించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మూడవది వచ్చేసి గతంలో 2008-9లో రైల్వే బడ్జెట్ లో ఇక రాజశేఖర రెడ్డి గారు, అక్కడ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గాన్ని 50% కేంద్రము 50% రాష్ట్రము నిధులు భరించే విధంగా శాంక్షన్ చేయడం జరిగింది. కడప నుండి పెళ్లిమరి వరకు పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా, జగన్ ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వము ఇవ్వని కారణంగా ఆ ప్రాజెక్టు వచ్చేసి పనులు నిలిచిపోయినాయి. 11 నెలలు అయింది, 11 పైసలు రిలీజ్ చేయలేదు చంద్రబాబు ప్రభుత్వం. దీని గురించి క్లారిఫికేషన్ ఇవ్వాలి. నాలుగవది కడప, రాజంపేట, కోడూరు రైలు రేణుగుంట జాతీయ రహదారి మంజూరై 15 నెలలు అయింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కొన్నాళ్ళు ఫారెస్ట్ క్లియరెన్స్ రాక, ప్రస్తుతం వచ్చేసి కాంట్రాక్టర్ ముందు రాక 15 నెలలుగా వచ్చేసి ఆ పని ఇంకా మొదలే కాలేదు. ఇది 4వ అన్యాయం. 5వ అన్యాయము కడప జిల్లాలో పులివెందుల మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ 50 MBBS సీట్లు మంజూరు చేస్తే 2024-25 విద్యా సంవత్సరానికి మాకు వద్దు అని చెప్పేసి లేఖ రాసింది చంద్రబాబు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలే. మాకు ఇంకా ఎక్కువ కావాలని సీట్లు అడుగుతారు కానీ ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ, ఇక్కడ నేషనల్ మెడికల్ కమిషన్ 50 MBBS సీట్లు కేటాయిస్తే మాకు వద్దు అని రాసినటువంటి దరిద్ర ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబు ప్రభుత్వం. పోయినసారి 50 MBBS సీట్లు పోయినాయి, ఈసారి వచ్చేసి రాలేదు. ఆ మెడికల్ కళాశాలంగా ప్రారంభమే కాలేదు, అన్ని విధాలుగా అయిపోయినా కానీ. ఇది అన్యాయం. 5వ అన్యాయం. 6వ అన్యాయం వచ్చేసి కడప జిల్లాలో కాశిరెడ్డి నాయన నిధ్యానమైనటువంటి జ్యోతిష్ క్షేత్రం ఉంది. కాశిరెడ్డి నాయన అంటే ఆయన ఒక ప్రవక్త. ఏ విధంగా సిద్ధి సాయి బాబా ఏ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆరాధిస్తారో ఆ విధంగా కాశిరెడ్డి నాయన వచ్చేసి ఆరాధించే ఆయన సమాధి అయినటువంటి జ్యోతిష్ క్షేత్రంలో ఆలయ కట్టడాలను ఈ యొక్క కూటమి ప్రభుత్వం, మాది సనాతన ధర్మము చెప్పుకునే బీజేపీ, జనసేన భాగస్వామైనటువంటి టీడీపీ పాలనలో ఆలయ కట్టడాలను కూల్చివేయడం జరిగింది. దానికి అటవీ శాఖ క్లియరెన్స్ తెప్పించలేదు, ఆ కట్టడాలంగా పునర్నిర్మించలేదు. ఇది ఈ గవర్నమెంట్ జరిగినటువంటి అన్యాయం. తర్వాత 7వది కేంద్ర ప్రభుత్వము కడప జిల్లా కొప్పర్తిలో MSME టెక్నాలజీ సెంటర్ ను 250 కోట్లతో శాంక్షన్ చేసే దాన్ని అమరావతికి మార్చింది. మళ్ళా ప్రజల యొక్క రెసిస్టెన్స్ ను తట్టుకోలేక తాత్కాలికంగా వాయిదా వేసింది. 8వది వచ్చేసి కడప జిల్లాకు సంబంధించి, రాయలసీమకు సంబంధించి ప్రధానమైన ప్రాజెక్టు తెలుగు గంగ, గాలేరు నగిరి, పక్కనే అన్నమయ్య. ఇవి నత్తనడక సాగుతున్నాయి, నిధులు లేక ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయినాయి. ఆ విధంగా ప్రాజెక్టుల పరంగా అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. తర్వాత 9వది మినిస్టర్స్. కడప జిల్లా నుండి ఒక్క మినిస్టర్ లేడు ఈ మంత్రివర్గం. గతంలో వైకాపా ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేసినటువంటి జిల్లా కడప జిల్లా. అటువంటి కడప జిల్లా నుండి 25 మంది మంత్రులు ఉంటే కడప జిల్లా నుండి ఒక్కరూ లేరు. మంత్రి పదవికి అనర్కుల ఇల్లు 7 మందిలో 5 మంది గెలిచారు. నీకు రాజకీయ కురువృత్తుడు పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఉన్నాడు ఇవ్వాలనుకుంటే, ఒక మహిళకి ఇవ్వాలనుకుంటే మహిళా నాయకురాలు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉంది, ఒక యువతకు అనుకుంటే కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ఉన్నాడు, ఒక బీసీకి కావాలనుకుంటే మైదుకూరు ఎమ్మెల్యే పుట్రా సుధాకర్ యాదవ్ ఉన్నాడు, ఒక కూటమిలో బీజేపీకి కావాలనుకుంటే కాకల్దిన రాజకీయ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. అంటే వీళ్ళు కడప జిల్లాకు వచ్చేసి మా ఎమ్మెల్యేలు ఎవరు అర్హులు కాదా మంత్రి పదవికి? 25 మంది మంత్రులు ఉంటే ఇంకా ఒకటి ఖాళీగా ఉంది. కడప జిల్లాకు గతంలో ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేసిన జిల్లాకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ఈరోజు మహానాడు చెప్తారు మీరు. అదేవిధంగా చైర్మన్ పోస్టులు దాదాపు 100కి పైగా చైర్మన్ పోస్టులు 3 సార్లుగా నియమించారు. కడప జిల్లాకు ఒక చైర్మన్ పోస్ట్ ఇవ్వలేదు. కడప జిల్లాలో చైర్మన్ పోస్టుకు అర్హులు లేరా? దాదాపు 26 జిల్లాలు 100 మందికి పైగా చేశారు, ఒకటి ఇవ్వలేదు. టీటీడీ బోర్డు పక్కనే ఉంది, టీటీడీ ఎక్కడెక్కడో వాళ్ళకి ఇచ్చారు. కడప జిల్లా నుండి ఒక్కరికి రిప్రజెంటేషన్ లేదు టీటీడీ బోర్డులో. కాబట్టి ఈ విధంగా 11 నెలల్లో 11 మేజర్ అన్యాయాలు జరిగాయి. కాబట్టి ఈ మహానాడు లోపలన్నా పరిష్కరిస్తారా, మహానాడు వేదికగా కనీసం కొన్నిటినా పరిష్కరిస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడిని, టీడీపీ నాయకులను, కూటమి నాయకులను
డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్ ఇప్పుడు 11 నెలల పాలనకు సంబంధించి మీరు 11 సమస్యలను ముందు పెట్టినప్పుడు నేను ఏడాది పాలన గురించి అడిగినప్పుడు మీరు ఏం చెప్తారో నాకు అర్థమవుతుంది. ఏడాది పాలన పూర్తి కావస్తోంది జూన్ 4తో. ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే మొదటిసారి ముఖ్యమంత్రి కాదు, 4 దఫాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రి కూడా ఆయనే. ఏం చెప్తారు? ఇది అట్టర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇది జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫెయిల్యూర్ అయ్యేదానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ గవర్నమెంట్ అట్టర్ ఫెయిల్యూర్కి 11 నెలలు పడి సరిపోయింది. కాబట్టి ఇది కూతల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం, మాట తప్పే ప్రభుత్వం. కూతల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం. మాటలు మాత్రము ఎన్నో పోతుంటాయి, కానీ తెడ్డు మాత్రము గడప దాటదని చెప్పేసి మాటలు కోటలు దాటుతున్నాయి. తెడ్డు మాత్రము అంటే సంగటి రుద్ది తెడ్డు మాత్రము గడప దాటదని రాయలసీమ ప్రాంతంలో సామెత. కాబట్టి ఇది మాటలు మాత్రం 2047 ఏమిటిది? స్వర్ణాంధ్ర, సంతోషాంధ్ర, తర్వాత వచ్చేసి సంపదాంధ్ర. ఇవి డైలాగులు. స్వర్ణాంధ్ర, సంపదాంధ్ర, సంతోషాంధ్ర, స్వచ్ఛాంధ్ర. ఇక్కడ చూస్తే స్వర్ణాంధ్ర కాదు నకిలీ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కాదు మురికి ఆంధ్ర, సంపదాంధ్ర కాదు దరిద్రపాంధ్ర, సంతోషాంధ్ర కాదు దుఃఖాంధ్ర. కాబట్టి ఇది ఈ యొక్క ప్రభుత్వము ఏ కోణంలో చూసినా, అప్పుల విషయంలో కానీ, హామీల విషయంలో కానీ, లేదా బాధుడి విషయంలో కానీ, ఏమిట్లో కూడా అప్పులు వచ్చేసి గత వైకాపా ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేసిందని చెప్పేసి మనము చెప్తే అందరం చెప్పారు, టీడీపీ నాయకులు చెప్పారు. కానీ ఈనాడు చేస్తున్నది ఏమిటి? కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనో సామెత ఉంది. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంట. ఆ విధంగా వచ్చేసి గత ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేసిందని చెప్పేసి ఈ ప్రభుత్వము అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తా ఉంది. దానికి ఊరికి చెప్పడం లేదు. పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ సమావేశాల్లో ఆయన చెప్పిన ప్రకారంగా 2023-24లో అంటే జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో చేసిన అప్పు 79,776 కోట్లు. 2023-24లో 79,776 కోట్లు అప్పు చేశారని పయ్యావుల కేసు బడ్జెట్లోనే చెప్పారు. 2024-25 అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక చేసిన అప్పు 98,577 కోట్లు. వాళ్ళు చెప్పి రికార్డు పరంగా చెప్పి తర్వాత 2025-26 రన్నింగ్ సంవత్సరానికి వాళ్ళు బడ్జెట్ చూపించింది 1,04,383 కోట్ల అప్పు. 1,04,383 కోట్ల అప్పు. టోటల్ బడ్జెట్ ఎంత? 3,22,359 కోట్లలో 1,04,383 కోట్లు కేవలం అప్పే, అంటే 33%. కాబట్టి గతానికంటే అప్పులు ఎక్కువ చేస్తాం. ఇది అప్పులకు సంబంధించి. ఇక బాధుడు, గతంలో మేము వచ్చేసి కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము, పెట్రోల్ డీజిల్ తగ్గిస్తాము అని చెప్పి ఆ రోజు ఆ ప్రభుత్వము బాధుడు, వీరబాధుడు, యమబాధుడు అని చెప్పి ఇప్పుడు అంతకంటే ఎక్కువ బాధతా ఉన్నారు. ఒక్క కరెంటు సర్దుబాటు ఛార్జీల మీదనే 15,483 కోట్ల రూపాయలు అదనపు భారం వేశారు. ఒక్క విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే ఈ గవర్నమెంట్. ఇంకా మిగతా రిజిస్ట్రేషన్ ఛార్జీలు 20% పెంచారు. తర్వాత వచ్చేసి పెట్రోల్ డీజిల్ దాన్ని తగ్గిస్తామని చెప్పేసి తగ్గించలేదు పొరుగు రాష్ట్రాల కంటే. ఈ విధంగా బాధుడు కార్యక్రమం. నెక్స్ట్ వచ్చేసి హామీలు. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే కారణం సూపర్ 6 హామీలు. సూపర్ 6 హామీలను ప్రజలు నమ్మి ఓట్లేశారు. కానీ 11 నెలలు అయింది. సూపర్ 6 హామీల్లో సూపర్ ఫ్లాప్, మెజారిటీ హామీలు అమలు కాలే. నిరుద్యోగ భృతి, యువతకు సంబంధించి మీ మాటలు నమ్మి యువత వచ్చేసి వాళ్ళ ఓట్లు వేయడమే కాక వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓట్లు ఇప్పించి ఇంకా దొంగ ఓట్లు వేసి మీరు ఏదో అధికారంలోకి వచ్చారంటే కారణం యువత. అటువంటి యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇంతవరకు పైసా ఇవ్వలే. తర్వాత వచ్చేసి నెక్స్ట్ రైతన్నలకు అన్నదాత సుఖీభవ ఒక సంవత్సరం వచ్చేసి ఎగ్గొట్టేశారు. 2వ సంవత్సరం ఏదో వేస్తామంటారు. కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు వేస్తారంట. అది ఎంత వేస్తారో అర్థం కాని పరిస్థితి. ఆల్రెడీ ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు. కాబట్టి రైతులకు అన్నదాత సుఖీభవ బదులు అన్నదాత దుఃఖీభవ అని పథకం పెట్టారు వీళ్ళు. తర్వాత విద్యార్థులకు, స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు తల్లికి వందనం
ఇప్పటి వరకు తల్లికి మోసం, ఇంతవరకు పైసా ఇవ్వలేదు, ఏదో వేస్తామంటున్నారు, ఏ సంతకు నమ్మకం లేదు. ఇక 4వది ఆడబిడ్డనిది. 19-59 సంవత్సరాల మధ్య ఉండే ప్రతి మహిళకు నెలకు 1500 ఆడబిడ్డలకు హామీ ఇచ్చి తప్పచ్చునా? మన సంస్కృతి ఏమి, మన ఇంట్లో తిన్నా తినకున్నా కానీ ఆడబిడ్డలకు వచ్చేసి వాళ్ళకి ఇచ్చిన హామీని అటు పెళ్లి సందర్భంగా కానీ ఇంకో సందర్భంగా కానీ వీళ్ళు పస్తైనా ఉంటారు కానీ ఆడబిడ్డలకు అన్యాయం చేయరు. అలాంటిది ఆడబిడ్డ నిధి పెట్టి సంవత్సరమైంది, ఇంతవరకు పైసా ఇయ్యలేదు, ఇస్తామని దానికి దమ్ము లేదు, చెప్పలేదు ఇంతవరకు. ఈ బడ్జెట్ కూడా చెప్పలేదు ఆడబిడ్డ నిధి గురించి. తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదో చేస్తామంటున్నారు, ఏం చేస్తారో ఇప్పటివరకు నీరు ఎత్తిపోయింది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్, దాని ఊసే లేదు. కాబట్టి సూపర్ 6 హామీలు, సూపర్ ఫ్లాప్. అప్పులు వచ్చేసి అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి మిగతా బాధుడు వచ్చేసి వీరబాధుడు, యమబాధుడు, దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు, బాధుడే బాధుడు. కాబట్టి ఏ కోణంలో చూసినా అట్టర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఎన్ని మార్కులు ఇస్తారు మీరు ఏడాది పాలనకు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు? అన్ని కలుపుకుంటే ఇప్పుడు మార్కులు ఇచ్చి 2 రకాలు ఉంటాయి, ప్లస్ మైనస్ 2 ఉంటాయి మార్కులు. ఇప్పుడు తప్పు చేస్తే దానికి మైనస్ మార్కులు ఇచ్చే ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి. ఆ విధంగా తప్పులకు మైనస్ మార్కులు ఇచ్చి రైట్కు ప్లస్ మార్కులు ఇస్తే ఈ గవర్నమెంట్కు -25 మార్కులు వస్తాయి. మైనస్ కూడా మార్కులు వేస్తాయి. 100 ఐటమ్స్ ఇచ్చేసి దానికి తప్ప రైటా, రైట్ అయితే 1 మార్కు, తప్పు అయితే -1 మార్కు వేస్తే గన -25 మార్కులు వస్తాయి ఈ గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలను ఎత్తి చూపడంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారనుకోవచ్చా? ఆ హోదాని ఆయన నిలుపుకుంటున్నారు అనుకోవచ్చా? ఆయనతో పోలిస్తే మేము కానీ వామపక్షాలు కానీ 100 అంతలు ఎక్కువ. కాకపోతే అంటే మాకు ప్రచారం మీడియాలో అంత రాదు, కానీ మేము ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్ కాంగ్రెస్ శర్మిలమ్మ కానీ నేనైతే ఎవ్రీడే ఉంటాను. అయితే మీరు చూస్తుంటారు, ఈవెన్ వామపక్షాలు సిపిఎం, సిపిఐ ప్రతిరోజు వచ్చేసి ప్రతి ఇష్యూ మీద కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు కానీ ప్రతిరోజు ఎత్తి చూపుతాం మేము. ఈయన మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష పార్టీ, మాకు ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, అయినా కానీ ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను వచ్చేసి మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా మేము అమలు చేస్తున్నాం. ఆయన ఎంతసేపు వచ్చేసి ప్రతిపక్ష నాయకుని హోదా తప్ప, ఆయనకు జెడ్పీఎస్ కేటగిరీ బలం, ఆ యొక్క బందోబస్తు తప్ప ఆయనకు నియోజకవర్గ సమస్యలు పట్టవు. ఆయన పులివెందుల నియోజకవర్గంలో ఒక్క సమస్య పట్టదానికి వచ్చేసి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది పులివెందుల నియోజకవర్గం. దీని గురించి పట్టించుకోరు. ఇప్పుడు నేను చెప్పిన కడప జిల్లాలో ఎన్ని అన్యాయాలు జరిగినాయని దాని గురించి పట్టించుకోడు, రాష్ట్రం గురించి పట్టించుకోడు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చేసి ఆయనకు సొంత మీడియా ఉంది కాబట్టి 1-2 గంటల సేపు మాకు ఆ విధంగా ఇస్తే ఇవాళకి గవర్నమెంట్ ఎత్తుపడి వాళ్ళకి, మాకే కానీ నిజంగా ఆయనకు ఉన్నట్టు ఉండి 1-2 గంటల సేపు మాకు అవకాశాలు ఇచ్చి మీడియాను ఉంటే చంద్రబాబు నాయుడు ఒక్కరోజు పరిపాలించలేడు. ఆయన వచ్చేసి ఆయనతో స్వచ్ఛందంగా రాజీనామా చేసి నాకు వద్దు స్వామి ఈ రాజకీయం పారిపోయేవాడు, అన్ని ఫెయిల్యూర్ చూపిస్తుంది. ఆ విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అట్టర్ ఫెయిల్యూర్. వారానికి ఒకసారి, ఎప్పుడో వారానికో కుంభకర్ణ నిధులు వేసినట్టు వారానికో 10 రోజులకు ఒకసారి వచ్చేసి సుత్త కొడతాడు 1-2 గంటల సేపు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాలన గాలి కుదిలేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. మొన్న లోకేష్ గారు మోదీ గారిని కలిశారు, చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలవబోతున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా లిక్కర్ కేసులో ఏదోలాగా జగన్మోహన్ రెడ్డి గారు మెడకు చుట్టేసి ఆయన మళ్ళా జైల్లోకి పంపించడమే ఆ రెడ్ బుక్లో రాసుకున్న మొట్టమొదటి రెడ్ నోట్ అనేది ఒక వాదన. మీరేమంటారు? ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి మనది ఫెడరల్ గవర్నమెంట్ కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం నుండి చాలా మటుకు మనకు నిధులు, సెంట్రల్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కానీ, సెంట్రల్ స్కీమ్స్ ప్రోగ్రామ్స్ కానీ, మిగతా ఇవన్నీ మనకు అందులో విభజన చట్టం ప్రకారంగా రావాల్సిన నిధులు కానీ మనకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎక్కువ రావాల్సినట్టు ఉంటాయి. కాబట్టి ఆ కోణంలో మనం వచ్చేసి ఇదేమి అంటే 2 గంటల ప్రయాణము ఢిల్లీకి వచ్చేసి ఆ కోణంలో ఆలోచిస్తే అదేం తప్పులు పట్టాల్సిన విషయం కాదు. సరే, ప్రతిసారి ప్రయత్నమే చేస్తున్నారు, అది ఒక యాంగిల్. మీరు చెప్పినట్టు 2వ యాంగిల్ ఖచ్చితంగా ఉంటుంది. 2వ యాంగిల్ వచ్చేసి
వీలైనంత వరకు వచ్చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జగన్మోహన్ రెడ్డిని ఆయన మీద కేసులు ఎట్లా ఉన్నాయి, మనమే అన్యాయంగా పంపించడం కూడా కాదు, సక్రమంగా చేయాల్సిన ప్రకారంగా చేయాల్సిన ఇవాళకి ఎప్పుడు పోయినవాడు. లేకుంటే 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, ఈ 4-12 ఉంటాయి ఎవరైనా సరే. కాబట్టి అవి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కుంభకోణాలు గతంలో ఖచ్చితంగా జరిగింది వాస్తవమే. ల్యాండ్, శాండ్, వైను, మైను, ఎర్ర చందనం, ఎర్రమట్టి, సబ్సిడియం, ఇది కాదు అది కాదని అన్నిట్లో కుంభకోణాలు ఉండేది వాస్తవమే. తులసి సార్, కాబట్టి దీంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అసలు స్కామే లేదు, అసలు ఆధారమే లేదు, కావాలని అదేదో అలా చెప్తున్నారు అంతే అని నిన్న ప్రెస్ మీట్లో చాలా గట్టిగా చెప్పారు. మరోపక్క దర్యాప్తు సంస్థలేమో వేగవంతం చేస్తున్న దర్యాప్తుని కస్టడీలోకి తీసుకుంటున్నారు, జైలుకి పంపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు తథ్యం అంటున్నారు. స్కామ్ జరిగిందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్లే పరిస్థితి అనివార్యం అంటారా, కాదంటారా? నాకు తెలిసి అన్ని ప్రభుత్వాలకు మద్యం పాలసీ అనేది ఒక బంగారు బాతు. అటు ప్రభుత్వానికి, అటు ప్రభుత్వ పెద్దలకు, అది జగన్ ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, తేడాల్లో పర్సెంటేజ్లు తేడా. అది 5%, 10%, 15%, 20% అని సప్లై చేసే వాళ్ళ దగ్గర నుండి ఎంత పర్సెంటేజ్తో తీసుకుంటారు అనేది తప్ప, దీంట్లో అన్ని ప్రభుత్వానికి ఆదాయం ఇదే. ఆ ఎక్సైజ్ ఆదాయం లేకుంటే బతకలేమని ఎక్సైజ్ పాలసీ. తర్వాత దాంతోపాటు ప్రభుత్వ పెద్దలకు, మధ్యలో కొందరి మిడిల్ మెన్కు, వీళ్ళందరికీ కమిషన్లు ముడతాయి. ఇది అన్ని ప్రభుత్వాల్లో జరిగేదే, ఇదేమి గండికోట రహస్యమేం కాదు, ఇది అన్ని జరిగేదే. కానీ దానికి ప్రూఫ్ దొరికేది అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇది కమిషన్ల వ్యవహారం వచ్చేసి, ఇప్పుడు ఒక బివరేజ్ కార్పొరేషను సప్లై చేసే వాళ్ళు ఒక్కొక్క కేసు మీద ఒక 150 రూపాయలు, 400, 300, 300 ఇస్తామంటాడు. ఎన్ని కేసులకు సంబంధించి అన్ని కేసుల మీద అది పోయేది షాపులకు పోతా ఉంటుంది. దాని మీద వచ్చే ఒక 300 రూపాయలు వేసుకుంటే ఎన్ని కేసులు పోయినాయి, ఆ అమౌంట్ వచ్చేసి మధ్య దళాల ద్వారా అందే వాళ్ళకి అందుతుంది. ఇది అన్ని గవర్నమెంట్ లో జరిగేదే. తేడా వచ్చేసి ఓన్లీ పర్సెంటేజే. దీనికి ప్రూఫ్ దొరికేది అంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి ఆ యాంగిల్ నుంచి చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు బంగారు వచ్చేసి ఒక 400 కోట్ల రూపాయలు బంగారే కొన్నారు, దానికి రసీదులు దొరికినాయి అని చెప్తున్నారు. కరెక్టే, అంతవరకు బానే ఉంది. కాబట్టి ఆ రసీదులు ఏ షాపులో కొనింది, ఎవరు కొనింది, అంతవరకు బానే ఉంది. ఆ బంగారు ఎక్కడికి పోయింది? ఆ బంగారు జగన్మోహన్ రెడ్డి చేరిండాలి కదా. రాజకేశ్ రెడ్డి ద్వారానో, మిథున్ రెడ్డి ద్వారానో, కృష్ణమోహన్ రెడ్డి ద్వారానో, ధనంజయ రెడ్డి ద్వారానో, భారత్ ద్వారానో జగన్మోహన్ రెడ్డి చేస్తేనే కదా దానికి ప్రూఫ్ చేరింటది ఖచ్చితంగా. దాంట్లో అది ఎంత చేరిందని చెప్పలేము. దానికి ప్రూఫ్ ఏముంది? ఇక్కడేమో బంగారుకు చీటీలు ఉన్నాయి. బంగారు అంగట్లో కొన్నట్టుగా ఆ షాపులో ఇంత కొన్నారు, 107 కోట్లకు, ఈ షాపులో 64 కోట్లకు కొనిందిగా వీళ్ళు వచ్చేసి బ్యూరేజ్ కార్పొరేషన్ వాళ్ళు సరఫరాదారు దగ్గర వాళ్ళ దగ్గర బిల్లులు సంపాదించినారు చిట్టోళ్ళు. అంతవరకు బాగానే ఉంది. వీళ్ళ వరకు నీకు అంతగా ఎందుకు వీళ్ళు చెప్పొచ్చు, మేము వాళ్ళకి ఇచ్చినామని చెప్తానే చెల్లదు. అది ఎప్పుడు అంటే, ఇప్పుడు డెఫినెట్ గా అరెస్ట్ చేసడానికి పనికొస్తుంది, ఇవి అరెస్ట్ చేసడానికి పనికొస్తుంది. జైలుకు పోక తప్పదు, బెయిల్ రాక తప్పదు. బెయిల్కి ఇమీడియట్ గా రాకపోతే కొంత టైం తప్ప. దాని తర్వాత మళ్ళా రాజకీయం వచ్చేసి జైల్లో 16 నెలలు ఉండి వచ్చి రాజకీయం చేస్తాండే. అప్పుడు ముఖ్యమంత్రి కాల 16 నెలల తర్వాత ఉండి. కాబట్టి ఇప్పుడు కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కేసు అరెస్ట్ కాక తప్పదు, జైలుకు పోక తప్పదు, బెయిల్ రాక తప్పదు. మళ్ళా వచ్చేసి దానికి మళ్ళా కేసు వచ్చేసి 10 15 విచారణ జరుగుతూనే ఉంటుంది. అప్పటికి ఎవరుంటారో ఎవరుండరు, ఇది జరగబోయే పరిణామం. కాబట్టి శిక్ష పడేది ఎంత ప్రూఫ్ కావాలి. శిక్ష పడాలంటే ఈ బంగారు వచ్చేసి ఆయన దగ్గర చేరినట్టు, బంగారో లేకుంటే క్యాషో ఇంకోటో చేరినట్టుగా ప్రూఫ్ కావాలి కదా. ఊరికి చెప్తాను నేను ఆయనకి ఇచ్చినానంటేనే, నేను మీకు ఇచ్చాను మీరు నాకు ఇచ్చానంటే సరిపోతుందా? దానికి ప్రూఫ్ కావాలి కదా. కాబట్టి ఇక్కడ ప్రూఫ్ దొరకడం అనేది ఎంత సులభమేం కాదు. అందుకోసం ఆ యొక్క రొమ్ము ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఇక్కడ జరిగింటాయి. ఆ గవర్నమెంటే కాదు, ఈ గవర్నమెంట్ కూడా జరుగుతూ ఉంది. దీనికి వచ్చేసి ఆ రోజు సెంట్రలైజ్డ్ కరప్షన్, ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ కరప్షన్. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు నెలకు వచ్చేసి మామూలు ఇస్తున్నారు, లేకుంటే వాళ్ళలో భాగస్వామ్యం ఇస్తున్నారు. ఆ కంపెనీలో 20%, 30%, 40%. ఇది దాదాపు సగం నియోజకవర్గాల్లో జరుగుతూ ఉండేది. కాబట్టి ఒక విధంగా ఇది మద్యం పాలసీలో అవినీతి గతానికంటే ఎక్కువ జరుగుతుంది. దాంట్లో నో డౌట్ అట. కానీ దొరికితే దొంగలు, దొరకకుంటే దొరలు, అంతే, ఇంకేం లేదు తేడా. సార్, ఒకసారి మనం తెలంగాణ దగ్గరకు వద్దాం. తెలంగాణలో నిన్న కవిత గారు తండ్రి గారికి డియర్ నాన్న అంటూ ఒక లేఖ
రాయడం జరిగింది. దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీని చాలా పొగిడారు కూడా, మీకు చాలా సాఫ్ట్ కార్నర్ కూడా చూపించారు. ఏం చెప్తారు లేఖ సారాంశం? ఏదో మొత్తం మీద తండ్రి కూతుళ్ళ మధ్య కొంత బెసికింది అనిపిస్తుంది. డియర్ డాడీని అనిపించు, కానీ అదే పర్సనల్ గా వచ్చేసి తండ్రి కూతుళ్ళు కదా, అందులో ఇప్పుడు ఏమి ముఖ్యమంత్రి కూడా కాదు, ఎప్పుడైనా ఇంట్లోనే ఉంటాడు. వచ్చేసి ఎక్కడనో వచ్చేసి అమెరికాలో లేడు, ఎక్కడనో లేడు, వచ్చేసి ముఖ్యమంత్రిగా వచ్చేసి బిజీగా టైం ఇవ్వలేని పరిస్థితులు లేడు. కాబట్టి ఇప్పుడు పోయి తండ్రి దగ్గరికి పోయి ఆవిడ మనసులో మాట తండ్రితోనే ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు కదా. నిజంగా ఆవిడ మనసులో ఉండే నిజంగా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ, ఆవిడ కొన్ని ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ అయితే గన తండ్రితో వచ్చేసి, అందులో ఒక్కగానొక్క కూతురు, ముద్దుల కూతురు కాబట్టి చెప్పిండొచ్చు. అలా కాకుండా ఇప్పుడు లెటర్ రాసిందంటే సంథింగ్ వచ్చేసి ఢిల్లీ లిక్కర్ కేసు కానీ ఇంకోటి కానీ ఓవరాల్ గా, లేదా అన్నా చెల్లెళ్ళ మధ్య వ్యవహారం కానీ ఏదో సంథింగ్ వచ్చేసి ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని దిగేది మనకు పై కనపడేదంత బాగలేదనిపిస్తా ఉంది. ఏదో మనస్పర్ధలు ఉన్నాయి, ఆ మనస్పర్ధల నేపథ్యంలోనే ఆ విధంగా రాసింది. దాంట్లో కొన్ని పాయింట్లు వచ్చేసి వాస్తవాలు రాసింది. దాంట్లో చాలా మటుకు ఆవిడ మనసులో ఉండే మాట కరెక్టే, కానీ అది ఏదో టిఆర్ఎస్ మీద వాళ్ళ నాయన మీద అసమ్మతికి ఇది ప్రారంభ దశ. ప్రారంభంలో వచ్చి చిట్టే ఉంటాయి, తర్వాత వచ్చేసి కొంత డోసు పెరిగినాక అప్పుడు వస్తుంటాయి. కాబట్టి నాకు అనిపిస్తుంది వచ్చేసి అంత సవ్యంగా లేదు టిఆర్ఎస్ లో, బిఆర్ఎస్ లో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ మిస్ అని చెప్పేసి. ఈవెన్ హరీష్ రావుకు కూడా పేపర్లు వస్తున్నాయి, కానీ పాపం ఆయన ఏమో చెప్తున్నాడు నాకేం లేదు, కేటీఆర్ని పెట్టినా ఎవరిని పెట్టినా అని చెప్పేసి. ఆయన వచ్చేసి జెంటిల్మెన్ కాబట్టి అని చెప్తున్నాడు, కానీ కొంత హరీష్ రావు కూడా మనసులో వేదన ఉన్నట్టు అనేది తెలుస్తా ఉంది. వచ్చేసి ఆయన కొంత ఇగ్నోర్ చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. మొన్న ఫంక్షన్ లో యాన్యువల్ తెలిసిపోతా ఉంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, తెలంగాణలో కేటీఆర్ గారు, కవిత గారు, ఈ రాజకీయాలు ఎటుపోతాయో అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రెండు రాష్ట్రాల ప్రజలు. మీకేమనిపిస్తుంది? ఇవి ప్రాచీన కాలం నుండి జరిగేటివి. మొత్తం వచ్చేసి ఇప్పుడు త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఇక్కడ అన్ని చోట్ల జరిగేదే. ఈవెన్ నీలం సంజీవ్ రెడ్డి, నీలం రాజశేఖర రెడ్డి సొంత మనదమ్ములు. నీలం సంజీవ్ రెడ్డి, నీలం రాజశేఖర రెడ్డి. ఆయన వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండి మా భారత రాష్ట్రపతి అయ్యాడు. ఈయన నీలం సంజీవ్ రెడ్డి జాతీయ నాయకుడు అయినాడు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. ఈవెన్ వచ్చేసి తిరుమల నాగిరెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి సొంతము బామర్దులు. ఈయన చెల్లెల్ని ఆయన చెల్లెల్ని చేసుకున్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ ఒకరు కాంగ్రెస్ తరఫున, కమ్యూనిస్ట్ తరఫున ఇంట్లో ఉండి పోటీ చేశారు. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో ఏమి అన్నా చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు, తండ్రి కూతుళ్ళు, భార్యాభర్తలు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చేసి కొన్ని చోట్ల భార్యాభర్తలు కూడా డిఫరెంట్ పార్టీస్ లో ఉండి, అది ఈవెన్ బీజేపీలో కూడా అంతే కదమ్మా. తర్వాత వచ్చేసి ఈవెన్ బీజేపీలో విజయరాజ్ సింధియా ఆవిడ వచ్చేసి బీజేపీలో, అప్పుడు వాళ్ళ కొడుకు మాధవరావు సింధియా కాంగ్రెస్ లో పెద్ద లీడరు, అక్కడేమో రాజస్థాన్ లో వసుంధరా సింధియా ఆవిడ కూతురు అక్కడ బీజేపీలో. కాబట్టి ఇవన్నీ ఉంటాయమ్మా, కాకపోతే కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. నేచురల్ గా వచ్చేసి మనము ప్రేక్షకులకు చర్చించుకునే వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. కాబట్టి ఆ యాంగిల్లో వచ్చేసి మసాలా బాగానే ఉంటది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ప్రస్తుతానికి తెలంగాణలో రైవలరీ ఉన్న రెండు పార్టీలకి సంబంధించి ఒక పార్టీకి ఆమె చాలా సాఫ్ట్ కార్నర్ చూపించారు, కాంగ్రెస్ పార్టీకి. అండ్ ఒక మీడియా ఛానల్కి మాత్రమే ఆ లేఖ లీక్ అయింది. అది కూడా కాస్త కాంగ్రెస్కి ఫేవరబుల్గా ఉండే ఆ ఛానల్ కింద చెప్పుకుంటూ ఉంటారు తెలంగాణ వాసులు. ఇక్కడ అసలైన సర్ప్రైజింగ్ థింగ్స్ ఏముండబోతున్నాయా అనేది ఒక క్లారిటీ కోసం చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. మీరేం చెప్తారు? నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు చేయదు. అనొచ్చు వచ్చేసి కొన్ని జరిగినచ్చు, కానీ అయినా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇది అందరి పార్టీ. ఇది పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది, ఇతరుల మీద కూడా వచ్చేసి కక్ష సాధింపు ఉండదు. రాజకీయమే అనే యాంగిల్లో ఉంటుంది. కాబట్టి ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీని వచ్చేసి శత్రువులు కూడా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు మిగతా పార్టీల కంటే మిగతా పార్టీలో కక్ష సాధింపు ఉంటుంది. బీజేపీ కక్ష సాధింపు. ఇప్పుడు కవితను వచ్చేసి న్యాచురల్ గా బికాస్ ఆఫ్ బీజేపీ వల్ల కూడా ఆవిడ పోయినప్పుడు అన్నాళ్ళు జైలు జీవితం ఒక మహిళగా
ఉండి వచ్చినప్పుడు ఆవిడ బాధ ఆవిడకు బీజేపీ మీద ఉంటుంది కదా. అదే కాంగ్రెస్ అయితే ఈ విధంగా చేయదు కదా, కాంగ్రెస్ ఇలాంటి కచ్చ రాజకీయాలు చేయదు కదా అనేది అది కవితకే కాదు, రేపు కేసీఆర్కైనా కేటీఆర్ కూడా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని పోయిన నేపథ్యం ఉంది, రేవంత్ రెడ్డి పోయిన నేపథ్యం ఉంది. ఆయన వచ్చేసి అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ లో వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చేసి అందరినీ కలుపుకొని పోయే పార్టీ. కాబట్టి న్యాచురల్ గా ఈ రోజు జగన్ అయినా కాంగ్రెస్ నుండి వచ్చినోడే, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వచ్చినోడే, కేసీఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చినోడే. కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఒక నిజమైన ప్రజాస్వామ్య పార్టీ అనే యాంగిల్లో మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు ఆ బాధ అనిపించినప్పుడు న్యాచురల్ గా మనసులో మాట వస్తుంది, వీళ్ళకంటే వాళ్ళే మేలు కదరా, ఎన్నాళ్ళు పరిపాలించారు, ఇన్నాళ్ళు దేశాన్ని పరిపాలించారు, రాష్ట్రాన్ని పరిపాలించారు, నిన్న కాక మన వచ్చిన వాళ్ళకు ఇంత ఉంటే వాళ్ళకి ఎంత ఉండాలా, వాళ్ళు వచ్చేసి ఇన్నాళ్ళు ఉండి కూడా ఈరోజు వచ్చేసి సరైన ఆఫీసులు లేవు వాళ్ళకు. అదే మిగతా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కానీ మిగతా బీజేపీ కానీ వాళ్ళకుండే ఎస్టేట్లు, వాళ్ళకుండే ఆస్తులు, వాళ్ళకుండే హంగామా ఇవన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎంతో మేలు అనిపిస్తుంది. ఆ కోణంలో కవిత మాట్లాడినచ్చు. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు తులసిరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మా. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.